హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. భగవంతుడు నా కోసమే ఎక్కడో భీమవరంలో లెక్చరర్గా పనిచేస్తున్న సున్నం ఆంజనేయులు గారిని ఈ కొత్త కాలేజీకి ప్రిన్సిపల్గా రప్పించాడు. అందువల్లే నేను ఆయనకు అందుబాటులో ఉండి అభిమాన పాత్రుడయ్యాను. ఆ ఇంటర్వ్యూ వరకు వెళ్ళగలిగాను. ఉద్యోగం సాధించాను. ఇది కూడా భగవంతుడు లేలే గదా. ఇక అత్తిలిలో ఉద్యోగమైనా అక్కడ గది తీసుకుని ఆ అద్దె కట్టి మెస్లో భోజనం చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అప్పుడు నా జీతం 200. పేరుకి ఫుల్ టైం లెక్చరర్నే, కానీ న్యూ కామర్స్ శాలరీ తక్కువ. ఎందుకంటే కొత్తగా పెట్టిన కాలేజీ. కొంతకాలం సమర్థవంతంగా నడిపించి మెరిట్ స్టూడెంట్ని తయారు చేయగలిగితేనే అప్పుడు ఆ కాలేజీని గవర్నమెంట్ గుర్తిస్తుంది, జీతాలు పెరుగుతాయి. అందువల్ల అత్తిలిలో గది తీసుకుని ఉండమంటే ఈ బ్రహ్మానందానికి బ్రహ్మ ప్రళయమే. అప్పుడు ఆంజనేయులు గారు భీమవరం నుంచి అత్తిలికి వచ్చి సాయంకాలం తిరిగి భీమవరం వెళ్ళేవారు. అరగంట ప్రయాణ సమయం. ఆయన దగ్గరే ఉండి ఆయనతోనే వచ్చి మళ్ళీ ఆయనతోనే వెళ్ళే అవకాశం నాకు కలిగింది. అలా అది కూడా నాకు కలిసి వచ్చేలా చేసిందెవరు? ఆ నిర్దేశకత్వం ఎవరిది? నిరవనిచ్చల నిషేధిని నెట్టివేసి ప్రకృతి ప్రణవనాదాన్ని ప్రభావించే ప్రభాతంలోకి ప్రతినిధి ప్రబంధాన్ని ప్రవేశించే ప్రభా ప్రసారణం వైపు నడిపించేది నీ దిక్కు అది అని నిర్ణయించేది ఎవరు? ఇంకెవరు? నా స్వామియే కదా. ప్రపంచం పంకజంలా పరిపూర్ణమయ్యే ప్రభాతం నా జీవితంలో నేను ప్రతిదినం చవిచూసేలా చేసిన ఆ ఆది మధ్యంతరహితుడికి, ఆ స్వామికి నా జీవితం అంకితమైంది. అలా నేను కొన్నాళ్ళు ఆంజనేయులు గారి ఆశ్రయంలో చదువే కాదు ఉద్యోగము నిర్వహించాను. ఆ తరువాత ఆయన అంతకుముందు పనిచేసే భీమవరం కాలేజీకి ఆయన అవసరం వచ్చి కొన్నాళ్ల పాటు ఆయన లీవ్లో అత్తిలి వచ్చి ప్రిన్సిపల్గా పనిచేశారు. కాబట్టి ఆయన తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిపోయారు. ఎందుకు వచ్చారు? ఎందుకు వెళ్ళారు? నాకు ఉద్యోగం ఇప్పించడానికి కాకపోతే ఇది కాకతాళీయం కాదు, యాదృచ్ఛికము కాదు, భగవత్ సంకల్పం అంతే. నేను నిమిత్త మాత్రుణ్ణి. ఇప్పటికీ ఎప్పటికీ గుడికి వెళ్తాం. దేవుడు మన ముందుంటాడు. కనబడతాడేమో, ప్రత్యక్షమవుతాడేమో అని ఎవరు అనుకోరు. నిర్మలమైన భక్తితో నమస్కారం చేస్తాం. కానీ ఎందరికి దేవుడు వెనకుండి నడిపిస్తాడు? నడవలేని రోజు ఎందరిని చేతుల్లో ఎత్తుకుంటాడు? ప్రహ్లాదుడు కొండపై నుంచి పడతానని ముందే చేతులు చాచి నిలబడిన నారాయణుడు గదా నా స్వామి. అటువంటి నేను ఆ కృపకు పాత్రుడైన నేను ఏదో కష్టపడి చదువుకున్నాను, కానీ ఈ మొక్కకు నీళ్లు పోసింది వాడే గదా. పైగా వీడి మొహానికి ఏదో హాస్యరసాన్ని రుద్ది మరీ వదిలేయలేదా? అదనంగా అదో అర్హత. పుట్టుకతోనే నవ్వించే మొహాన్నిచ్చాడు. నలుగురిని నవ్వించే విధంగా పోత పోశాడు. నవ్వు 100 బాధలను దూరం చేస్తుంది, 1000 మందిని దగ్గర చేస్తుంది. అలా ఎంతోమందికి దగ్గరయ్యాను. అందువల్ల జీవితానికి తోడు ప్రోగ్రామ్స్ వల్ల వచ్చే పారితోషకం కూడా అందుకోవడం జరిగింది. ఇక జీవితంలో అత్యంత కీలకమైన దశ బ్రహ్మచర్యం పూర్తయింది. గృహస్థుడుగా జీవించే వయసు మొదలయ్యింది. పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఆ రోజుల్లో బ్యాంకు ఉద్యోగికైనా కాలేజీ లెక్చరర్కైనా హై రెస్పెక్ట్ ఉండేది. అందువల్ల నాకు భయంకరమైన కట్నం ఇస్తామంటూ దారుణంగా సంబంధాలు రావడం షురువైంది. అమ్మా నాన్న అదే పనిగా సంబంధాల పరంపర ప్రారంభించారు. నేను వాళ్లకు మౌనమే సమాధానంగా ఉన్నాను. కారణం కృతజ్ఞత. అదే కారణం
అదొక్కటే కారణం. కష్టాలు పడ్డప్పుడు కష్టపడి సంపాదించాలనుకున్నాను తప్ప ఎలాగైనా సంపాదించాలనుకోలేదు. ఆయాచిత్తంగా డబ్బు రావాలని కోరుకోలేదు. అందుకే కట్నం కోసం నేను ఆశపడలేదు. అది కృతజ్ఞత చూపించుకోగలిగే అవకాశం కాదు, అదృష్టం. ఎవరినైనా మనకేదైనా సాయం చేసినప్పుడు తిరిగి వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఏదైనా చేయగలిగే అవకాశం వస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది? ఆ అదృష్టం నా పెళ్ళితో ముడిపడింది. ఆ ముడి బ్రహ్మముడి ఎలా పడిందంటే, నా చదువుకు సహాయం చేసిన సున్నం అనసూయమ్మ గారు, ఆవిడ అన్న ద్వారా నా ఉద్యోగం దాకా నడిపించిన అనసూయమ్మ గారు, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలోనే తగిన వరుణ్ణి చూసి పెళ్లి చేసుకున్నారు. ఆమె భర్తకు 3 అక్క చెల్లెళ్ళు. ఆ 3లో ఒకరు లక్ష్మి. అనసూయమ్మ గారు నిండు చోళాలుగా ఉన్నప్పుడు ఆవిడను చూసుకోవడానికి ఈ 3 ఆడపడుచులు వచ్చి సాయంగా ఉన్నారు. నేను చదువుకునేటప్పుడు అనసూయమ్మ గారి ఇంటికి వెళ్ళి వస్తున్నప్పుడు లక్ష్మిని చూశాను. చూడటం వరకే, మాట్లాడలేదు. కానీ 3 ఆడపడుచులకి పెళ్లి బాధ్యత అనసూయమ్మ గారు, ఆవిడ భర్తే భరించాలి. అంత స్తోమత అప్పట్లో వాళ్ళకి లేదు. అప్పుడు వచ్చింది ఆవిడకు ఆలోచన, లక్ష్మిని బ్రహ్మానందానికి ఇచ్చి చేస్తే బాగుంటుంది అని. లక్ష్మి నెమ్మదస్తురాలు, ఇంటి బాధ్యత తీసుకోగలిగే సమర్థురాలు. నువ్వు చేసుకుంటే బాగుంటుంది అని ఆవిడ ఆర్డర్ వేయలేదు, సలహా ఇచ్చారు. కాదనడానికి కారణాలేవి నాకు కనిపించలేదు. కానీ మా అమ్మా నాన్నలకు కనిపించాయి. ఆ కారణం ఇంటర్ క్యాస్ట్ అవ్వడం. వాళ్ళ కాపులు, మేం విశ్వబ్రాహ్మణులం, మేం బీసీ, వాళ్ళు ఓసీ. అదొక్క కారణం మా ఇంట్లో అభిప్రాయ భేదాలకు తావిచ్చింది. అమ్మా నాన్న అన్నయ్యలు ఒప్పుకోలేదు. వాళ్ళు కాదన్నారు, నేను కావాలన్నాను. నాకెంతో సాయం చేసిన ఆ కుటుంబానికి కృతజ్ఞత చూపించగలిగే అదృష్టాన్ని నేనెలా వదులుకుంటాను అన్నాను. భారతంలో తిక్కన సోమయాజి చెప్పినట్టు కృతజ్ఞత చూపించని వాడు చేస్తే ఆ శవాన్ని కుక్కలు కూడా వాసన చూడవట. మా అమ్మ నాన్నకొచ్చే సంబంధాల గురించి, వారు ఇస్తామన్న కట్న కానుకల గురించి ఏకరువు పెట్టింది. ఏకరువు నేను లొంగలేదు. మా అమ్మ అన్ని ఆయుధాలు వాడింది. సామధాన భేదోపాయాలతో పాటు శోకం అనే ఉపాయాన్ని వాడి చూసింది. నేను లక్ష్మినే చేసుకుంటాను అన్న మాట మీదే నిలబడ్డాను. మాటంతా పెద్ద పీట ప్రపంచంలోనే లేదు. ఆ పీట మీద నిలబడ్డ వాడికే పెద్ద పీఠం వేస్తాడా భగవంతుడు. అనసూయమ్మ గారు ఖచ్చితంగా చేసుకుని తీరాల్సిందే అనేమి అనలేదు. అయినా నేను కృతజ్ఞత చూపించాల్సిన తరుణం వచ్చిందనుకున్నాను. చివరికి విసిగిపోయాను నేను. ఈ పెళ్ళికి ఒప్పుకోలేకపోతే నేనసలు పెళ్ళి చేసుకోను అన్నాను. పెళ్ళి పెటాకులు లేకుండా వంశం నిర్వంశంగా మిగిలిపోతుంటే ఏ తల్లిదండ్రి మాత్రం దిగిరారు? అలా దిగొచ్చారు మా వాళ్ళు. ఆ విధంగా నాకు లక్ష్మికి పెళ్ళి ఖాయమయ్యింది. పెళ్ళికి అమ్మా నాన్న వచ్చారు. ఆ పెళ్ళి కూడా ఎక్కడ జరిగింది? వైకుంఠపురం అనే ఊరిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో. నా వెంకటేశ్వర స్వామి వైకుంఠపురంలోని తన సన్నిధికి రప్పించుకుని మరి మా కళ్యాణం జరిపించాడు. వరాల వర్షమే కాదు, ఆశీస్సుల అక్షంతలు వర్షము కురిసింది. బ్రహ్మాండ భాండాల మోసేవాడి సన్నిధాన బ్రహ్మాండంగా బ్రహ్మానందం లక్ష్మిల కళ్యాణం జరిగింది. నా జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరగాలని నియంత్రించింది ఎవరు? నిర్దేశించిందెవరు? బ్రహ్మానందానికి నా గురించి శోధించి ఆలోచించి అవలోకించి నా వైపు తొంచి చూసే స్థాయి రావాలనే కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
మంచిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తరువాయి భాగం తరువాత వీడియోలో వస్తుంది ఫ్రెండ్స్. అప్పటి వరకు ఈ వీడియో చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.